మన యేసుక్రీస్తు ప్రభువారు మానవుని కొరకై సర్వ మానవాళి పాప క్షమాపణితమై ఈ లోకంలో మరి జన్మించినటువంటి మరి దినముగా మనం తెప్పించుకుంటున్నాం. మీరు కూడి వచ్చినటువంటి వారందరికీ కూడా మరి షార్జాలో ఉన్నటువంటి మరి జయశూరన్ మరి ఇక మరి సంఘం తరఫున మీ అందరికీ మరి క్రిస్మస్ శుభాది వందనములు తెలియజేస్తున్నాం. క్రిస్మస్ అనగా మరి మనం చూసినట్టయితే మరి ఇది గ్రీకు పదము నుండి వచ్చినటువంటి మరి పదముగా ఉంటుంది. క్రిస్మస్ 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 క్రైస్ట్ ప్లస్ మాస్ ఈజ్ ఈక్వల్ టు క్రిస్మస్. ఇది గ్రీకు పదము నుంచి మరి వచ్చినటువంటి మరి పదముగా ఉంటుంది. అయితే మరి క్రీస్తు క్రిస్మస్ యాక్చువల్లీ క్రిస్మస్ అనగా మరి దాని అర్థం మనం తెలుసుకున్నట్టయితే మరి క్రీస్తును ఆరాధించుటయే క్రిస్మస్. క్రిస్మస్ అంటే మరి తినడము, త్రాగడము, వంటలు చేసుకోవడము కదా, కొత్త బట్టలు కట్టుకోవడము కదా. మరి ఓకే, అదొక ఎత్తు. అయితే నిజంగా క్రిస్మస్ అంటే మరి క్రైస్ట్ అంటే క్రీస్తును ఆరాధించట. మాస్ అంటే మరి మరి ఆరాధించుట. మరి క్యాథలిక్ చర్చ్ వాళ్ళు మరి మన ప్రొటెస్టెంట్ వాళ్ళని ఎవరైనా ఫ్రైడే కానీ సండే ఎక్కడికి పోతున్నాం అంటే నేను చర్చికి పోతున్నా అంటారు. ఇదే క్యాథలిక్ వాళ్ళని అడగండి ఎక్కడ పోతున్నా అంటే ఈరోజు మాకు మాస్ ఉంది కదండి, గమనించినారా? మాకు మాస్ ఉంది. మాస్ అంటే ఆరాధించుట. క్రీస్తును ఆరాధించుటయే మరి క్రిస్మస్. అది నిజంగా మరి ఆచారములుగా పాటిస్తూ మరి సాంప్రదాయములుగా మనం పాటిస్తూ మరి నిజమైన క్రిస్మస్ మనం మర్చిపోతుంటున్నాం. అనగా క్రీస్తుని ఆరాధించకుండానే మనము మరి క్రిస్మస్ మనం ముగించేటువంటి వారం కావుతున్నాం. అనగా మరి క్రిస్మస్ అనగా మరి క్రీస్తును ఆరాధించుట అనగా మరి యేసుక్రీస్తు ప్రభుని ఘనపరచుట, యేసుక్రీస్తు ప్రభుని కీర్తించుట, ఆరాధించుట, ఆయన హెచ్చించుట, ఆయనను మహిమపరచుటయే మరి క్రిస్మస్ గా ఉంటుంది పిల్లారా. ఎందుకంటే నీ కొరకు నా కొరకు ఈ లోకంలో మరి పశువుల పాకలో మరి మరి జన్మించినాడు. ఎందుకంటే మనకు రక్షణ ఇవ్వడానికి కొరకు. ఆరాధన వార్త మనం చూస్తున్నాం కదా, మన జీవితంలో మనకు రక్షణ శృంగముగా ఉండే నిమిత్తము మరి తాను ఈ లోకంలో రక్షకుడిగా పుట్టి ఉంటున్నాడు. మన జీవితంలో మన రక్షణకు ఆధారభూతుడిగా ఉండే కొరకై తాను ఈ లోకంలో రక్షకుడిగా పుట్టినాడు. అందును బట్టి మనము మరి క్రీస్తుని మనం ఆరాధించేట వారుగా ఉంటున్నాం. ఏదో ఆచారముగా మరి క్రిస్మస్ కదా అని చెప్పేసి అట్లా వచ్చేసి మరి అట్లా కాకుండా నిజంగా హృదయపూర్వకంగా మన ప్రభుని మనము ఆరాధించేటువంటి మరి వారంగా ఉంటున్నాం. ఎందుకంటే ఎక్కడ చూసినప్పటికీ సర్వలోక ప్రపంచంలో ఎక్కడ చూసినప్పటికీ మరి క్రిస్మస్ చెట్టును పెట్టేసి వాళ్ళు మరి మరి వాళ్ళు ఆరాధిస్తున్నట్టుగా వాళ్ళు ప్రభుని వాళ్ళు మరి మరి ఘనపరచట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా చెట్టు ఎందుకు వరకు పెడుతున్నామండి, గమనించినారా? చెట్టు క్రిస్మస్ చెట్టు పెడుతున్నారు, వాళ్ళు పెట్టినారు, మేము పెట్టినాం, అంతేనా? చెట్టు ఎందుకని ఎంతమంది తెలుసు నిజంగా దాని అర్థం సత్యాన్ని మనం తెలుసుకుందాం. క్రిస్మస్ చెట్టు అనేది ఇది పాశ్చాత్య దేశమైనటువంటి ఇంగ్లాండ్లో కొన్ని సంవత్సరాల క్రితము అక్కడ మరి లావెంటీన్ మేరీ అనేటువంటి అక్కడ ఒక ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. లావెంటీన్ మరి వ్యాలంటీన్ అని మేరీ అనేటువంటి ఆ యొక్క అక్క చెల్లెలు ఉన్నారు. వాళ్ళు చాలా పేద కుటుంబానికి చెందినట్టు వారుగా ఉంటున్నారు. వారి తండ్రి గారు మరి ఆ రోజు కూలి చేసుకొని సాయంకాలం వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకొస్తే అప్పుడు వాళ్ళు తినేటువంటి వారు. అయితే అలాంటి రోజుల్లో మరి ఒకరోజు భయంకరమైనటువంటి ఉరుములు మెరుపులతో మరి వర్షం పడుతూ ఉంటుంది. అప్పటికే ఆ ఇద్దరు అక్క చెల్లి, ఆ తమ్ముడు అన్న చెల్లి 2 రోజులతో ఆకలితో అలమడిస్తున్నారు. అయితే తండ్రి పనికి వెళ్ళాడు, సాయంత్రం అయింది, ఇంకా రావడం లేదు. వాళ్ళు ప్రార్థిస్తున్నారు. వాళ్ళు పేదవాళ్ళు అయినప్పటికీ ఆ ఇద్దరు పిల్లల్ని ఆ యొక్క తండ్రి మరి ఎంతో ఆరాధన క్రమంలో పెంచుతూ వచ్చాడు. దేవుని యొక్క భయంలో యేసుక్రీస్తు యొక్క మరి ఆ యొక్క వాక్యంలో మరి పెంచుతూ వచ్చినప్పుడు సాయంకాలం అయింది. అయితే వారు ఎదురు చూస్తున్నారు తండ్రి కొరకు. అయితే సాయంకాలం వచ్చాడు, కూలి పని చేసుకొని వస్తూ ఒక చిన్న రొట్టె కొనుక్కొని వచ్చాడంట. ఇది జరిగినటువంటి వాస్తవం. కొన్ని సంవత్సరాల క్రితము ఇంగ్లాండ్ దేశంలో జరిగినటువంటి వాస్తవం గమనించండి ప్రియులారా. అయితే ఆ చిన్న రొట్టె తీసుకొని వచ్చినప్పుడు ఆ ఇద్దరు పిల్లలు ఎంతో ఆశతో 2 రోజులైందంటే అప్పటికే మరి భోజనం లేక తండ్రి తీసుకొచ్చిన రొట్టెను వాళ్ళు రాగానే మోకరించారంట.
ముగ్గురు, తండ్రి, మరి తల్లి విషయం అక్కడ రాయబడలేదు. అయితే తండ్రి, అక్క, తమ్ముడు మోకరించి ప్రార్థిస్తున్నారు. ప్రభువా, ఈ రొట్టెను ఆశీర్వదించి మమ్మలను తృప్తిపరచుదేవా. వాళ్ళు ప్రార్థించి ఆమేన్ అన్నారు. ఆ చిన్న రొట్టె ముక్కను 3 భాగాలు చేసుకున్నారు ఆమేన్ అని చెప్పేసి. అంత లోపలనే బయట నుంచి ఒక డోర్ కొట్టారు. రాత్రి ఉరుముల మెరుపులతో వర్షం పడుతూ ఉంటుంది. 6 సంవత్సరాల బాలుడు తలుపు తెరవగానే నిలబడ్డాడంట. అయితే అప్పుడు వాళ్ళ ఇంట్లో చేర్చుకొని ఇంత వర్షం పడుతుంది ఎక్కడంటే, అయ్యా బాబు నువ్వు తిన్నావా అని అడిగారు. ఈ చిన్న పిల్లలు 4 రోజులైంది నేను తినలేను అన్నాడు. వీళ్ళు 2 రోజులు. ఆ బాలుడు లాస్ట్ 4 days ఐ డోంట్ హ్యావ్ ఫుడ్. వీళ్ళేమన్నారంట, బాబు ఈ రొట్టెను తినండి. వాళ్ళ దగ్గర ఒకటే ఎందుకు కప్పుకోవడానికి రొట్టె ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్లాంకెట్ ఇచ్చి కప్పి వాళ్ళకనే వాళ్ళు ఆ రూమ్లో పండబెట్టారంట. వీళ్ళ కడుపులో ఎలకలు పరిగెత్తుతూ ఉంటున్నాయి. ఆ చిన్న పిల్లలు వారు ఆ ఉన్న రొట్టె వాళ్ళకి ఇచ్చేసారు. వాళ్ళు ఆ రీతిగానే పడుకున్నారు. మధ్యరాత్రి 2 గంటల రాత్రి ప్రాంతాల్లో పక్కన పాటలు వినిపిస్తున్నాయి చూడు, ఆ మధురమైన పాటలు వినిపిస్తున్నాయంట. తర్వాత ఆ పాటలకు వాళ్ళు లేచారంట. ఏంటి అంటుంటే వాళ్ళు నక్షత్రాలు చూస్తున్నారంట. వాళ్ళు ఇట్లా పడుకున్నారు, ఆ యొక్క ఇంటి కప్పైన నక్షత్రాలు చూస్తున్నారు, దేవదూతలు దిగి వచ్చినట్టుగా చూస్తున్నారు. ఆ యొక్క మరి బాలుడు పండుకున్నారు కదా, ఆ యొక్క బాలుడు పండుకున్నటువంటి 6 సంవత్సరాల బాలుడు పండుకున్నాడు కదా, ఆ బాలుడు చుట్టూ దేవదూతలు పాటలు పాడుతూ గంతులు వేస్తూ వాళ్ళు ఎంతో ఆనందంగా వాళ్ళు మరి పాటలు పాడుతున్నారంట. వాళ్ళు అక్క, తమ్ముడు వాళ్ళు ఎంతో ఆశ్చర్యం గురైపోయారంట. ఏంటి మన ఇంట్లో ఈ రాత్రి ఈ పాటలు ఈ గంతులు ఏంటని చూస్తూ ఉంటుంటే యేసు బాలుడే వాళ్ళ ఇంటికి వచ్చాడంట. వచ్చి వాళ్ళు చెప్పారంట, అయ్యా మీ యొక్క దయను బట్టి, మీ యొక్క కృపను బట్టి మరి మీరెంతో ధన్యులు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని చెప్పేసి ఆ యొక్క 6 సంవత్సరాల బాలుడు యేసు ప్రభు యొక్క రూపంలో వారి ఇంటికి వచ్చి వారిని ఆశీర్వదించాడంట. మీకున్న దయను బట్టి, మీరు ఇచ్చినటువంటి ఆత్మను బట్టి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వారిని ఆశీర్వదించి అప్పుడే ఆ ఇంటి బయట ఉన్నటువంటి ఎండిపోయిన మొక్కను తీసుకొచ్చి వారి ఇంటిలో పెట్టాడంట. అప్పుడే వెలిగిపోయి మరి బంగారు యాపిల్ చెట్టు అయిపోయి అది ఎంతో మరి వాళ్ళకి బంగారు యాపిల్ అయిపోయిందంట. దాన్ని బట్టి వారు అవసరాలు తీర్చుకున్నారంట. అప్పటి నుంచి ఇది 1510లో మరి ఆరంభించబడిన క్రిస్మస్ చెట్టు 16వ శతాబ్దంలో ఇప్పుడు ఇండ్లలోకి వచ్చేసి సాంప్రదాయంగా మరి వాడుకుంటున్నారు. మీకేం అర్థమైంది ఇందులో? హృదయపూర్వకంగా యేసు ప్రభుని వారికి వాళ్ళు ఆతిథ్యం ఇచ్చుంటున్నారు. ఎందుకంటే క్రిస్మస్ అనగా హృదయపూర్వకంగా యేసు ప్రభుని నువ్వు స్వీకరించుకోవాలి. యేసు క్రీస్తు ప్రభు నీ హృదయంలో, నీ ఇంటిలో ఉన్నట్టయితే అది నిజమైన క్రిస్మస్. ప్రియులారా, యేసు ప్రభు లేకుండా నువ్వెన్ని క్రిస్మస్ చేసినది దండగానే. వారు తమ హృదయంలో చేర్చుకోవడమే కాకుండా యేసు ప్రభుని వారి ఇంట్లో చేర్చుకున్నారు. ఇంట్లో చేర్చుకున్నప్పుడు వారు ఆశీర్వదించబడుతున్నారు. వారి యొక్క దరిద్రము తొలగిపోయింది, వారి అక్కర్లు తీర్చబడుతున్నారు. ప్రభు ప్రియులారా, అదే మరి క్రిస్మస్. యేసు క్రీస్తు ప్రభు ఈ దినాన నీ హృదయంలో, నా హృదయంలో జన్మించుంటున్నాడా? యేసు క్రీస్తు ప్రభు నీ హృదయంలో ఆహ్వానించుంటున్నావా? ఆహ్వానించినట్టయితే, నేను ఆకలి గొంటిని, మీరు నాకు అన్నం ఇచ్చారు. బట్టలు లేవు, నాకు మీరు బట్టలు ఇచ్చారు. నేను వానకు తడిసినను, ఎండకు తడిసిపోయినట్టు పరమగీతంలో చూసినట్టయితే నేను వానకు తడిసితిని అన్నారు. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు బయట ఉంటున్నారు, మనం ఆహ్వానించలేకపోతున్నాం. వీరు పేదవాళ్ళు అయినప్పటికీ 2 రోజుల నుంచి వారికి తినడానికి లేదు. వారు వచ్చినటువంటి వారికి తెలియదు ఈ బాలు ఎవరో, పోరా మాకు 2 రోజులైనా తినడానికి నువ్వెక్కడ వచ్చినావు అని అనేటట్టు మనం దినాలు. అయితే వారు యేసుక్రీస్తు బిడ్డలు కాబట్టి వారు ప్రభువును ఆహ్వానించినారు. క్రైస్తవులంగా ఆతిథ్యం మీరు మర్చిపోకూడదు అనమాట. అది మరి నిజమైనటువంటి మరి క్రిస్మస్. దాన్ని బట్టి 1510 నుంచి ఇంకా మరి చెట్టు అనేది మరి ఆరంభించబడుతుంది. అనగా హృదయపూర్వకంగా యేసు ప్రభుని మనము సేవించేటట్టు వారంగా ఉండాలి ఆ యొక్క చెట్టును బట్టి. అది అసలైన అర్థం. రండి మరి దేవుని యొక్క మరి వాక్యంలో కొన్ని చూసుకుందాం. రండి, లూకా సువార్త మీకు ఇవ్వబడిన సాంగ్ షీట్ లో 2వ అంశము, మత్తయి సువార్త 1:21. మాథ్యూస్
Matthew chapter 121. Matthew chapter 121. Sorry. మత్తయి 1:21. ఒక నిమిషం మనం ఇంకా చెప్పుకుందాం. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించిన కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టిదవనెను. చాలు చదవబడినటువంటి మరి లేఖన భాగములను మన ప్రభు మనను ఆశీర్వదించి మరి దీవించును గాక. మరి ఇప్పటివరకు మనం చూసుకు వచ్చాము. మరి క్రిస్మస్ అనగా మరి క్రీస్తు ప్రభుని మరి మనం ఆరాధించుట, మరి ఆయన మరి ఘనపరచుట. అయితే మరి చూడండి, ఒక మరి ఫిలాసఫర్ వేదాంతుడు మరి వేదాంతుని ఒకరు అడిగినారంట, యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకొరకు మరి వచ్చి ఉండవచ్చు అనేటువంటి ఒక సామాన్యమైన వ్యక్తి ఒక మరి ఫిలాసఫర్ ఒక పండితుని మరి అడిగినప్పుడు మరి తాను చెప్పినాడంట, మరి ఈ లోకానికి మనుషులకు మరి జ్ఞానం ఇవ్వడానికి కొరకు మరి రావచ్చు. అదే రీతిగా ఒక టీచరు ఒక ఎడ్యుకేటర్ని అడిగినట్టయితే తాను ఏం చెప్తున్నాడంటే, ఒక ఎడ్యుకేటరు ఒక టీచరు యేసుక్రీస్తు ప్రభు వారు మానవునికి మరి ఆ యొక్క చదువులు మరి కొరతగా ఉంటుంది కాబట్టి ఏదో చదువు జ్ఞానమును మరి ఇవ్వడానికి రావచ్చు. అదే రీతిగా మరి ఫైనాన్షియల్ ఆర్థికమైన నిపుణులను మనం అడిగినట్టయితే మానవులంతా ఇప్పుడు మరి ఆ యొక్క పేదరికంలో ఉంటున్నారు కాబట్టి మరి డబ్బు మరి ఏదైనా మరి ఆ యొక్క మనీ ఇవ్వడానికి కొరకు వాళ్ళ యొక్క ఆర్థిక సమస్యలు తీర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి రావచ్చు అని తాను మరి చెప్పినటువంటి రీతిగా ఉంటుందంట. అయితే పిల్లారా, మరి గమనించినట్టయితే సత్యాన్ని గమనించినట్టయితే యేసు క్రీస్తు ప్రభు మరి మానవునికి ఏ డబ్బో లేకపోతే టెక్నాలజీయో ఏ విద్య అవసరం లేదు, కానీ మరి సర్వ మానవాళికి పాప క్షమాపణ నిమిత్తమై తాను మరి మానవునికి రక్షణ ఇవ్వడానికి కొరకు తాను ఈ లోకానికి మరి వచ్చి ఉంటున్నాడు పిల్లారా. ఎందుకంటే యేసుక్రీస్తు మరి మానవునికి కావాల్సింది డబ్బు కాదు, మానవునికి కావాల్సింది జ్ఞానం కాదు, మానవునికి కావాల్సింది ఏది కాదు, కానీ మానవునికి కావాల్సింది పాప క్షమాపణ. సర్వలోకము మరి పాపములో పడి పాపముని తిని పాపముని త్రాగుచు దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి సమయంలో మరి మానవునికి పాప క్షమాపణ అవసరం ఏంటుంది. ఆ పాప క్షమాపణ నిమిత్తమై తాను రక్షకుడిగా ఈ లోకంలో మరి జన్మించి ఉంటున్నాడు పిల్లల. మరి అందును బట్టి మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఏమనంటే మరి 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి మరి విడిపించిన గనక మరి ఆయనకు యేసు అను పేరు పెట్టివేదను. ఎందుకంటే మనకు పాపముల నుండి మనల్ని విడిపించిన కొరకై తాను మరి రక్షకుడిగా మరి ఈ లోకంలో మరి తాను జన్మించి ఉంటున్నాడు. ఎందుకంటే దాన్ని బట్టి మనము ప్రభుని మనం ఆరాధించేటువంటి వారంగా ఉంటున్నాం. తన ప్రజలను అంటే వారి పాపముల నుండి విడిపించిన కొరకై యేసు క్రీస్తు ప్రభు తాను ఈ లోకంలో మరి జన్మించుంటున్నాడు, రక్షకుడిగా జన్మించుంటున్నాడు. ఎందుకంటే మన పాపముల నుండి మనల్ని నడిపించడం కొరకై తాను రక్షకుడిగా మరి జన్మించుంటున్నాడు. అదే రీతిగా 2వ అధ్యాయం 10-11 చూసినట్టయితే వారు ఆ నక్షత్రమును చూసి వారు అత్యానంద భరితులై ఉంటున్నారు. చూడండి 2:10 మత్తయి సువార్త 2:10. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని గోడమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. చూడండి, వారు ఆ నక్షత్రం చూసి వారు ఎంతో అత్యానంద భరితులైపోయినారు. ఎవరు? ఆ జ్ఞానులు. వారు ఆ నక్షత్రం చూసి మరి ఎంతో సంతోషపడి మరి దానికి మరి యేసు క్రీస్తు ప్రభువుకు వారు కానుకలు తెచ్చి వాళ్ళు మరి సాగిలపడినట్టుగా మనం చూస్తున్నాం పిల్లల. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి ఏమంటున్నారంటే మరి యూదులకు రాజుగా పుట్టినాడు ఎక్కడ ఉన్నాడు. ఎందుకంటే మరి చూడండి 2వ వచనంలో చూసినట్టయితే చూడండి 2వ అధ్యాయము 2:2 మత్తయి సువార్త 2:2 మాథ్యూ చాప్టర్ 2:2. యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పింది. చాలు చూడండి, వాళ్ళు రక్షకుడిగా మరి పుట్టినాడంటే మరి చూడండి మరి ఆకాశంలో వాళ్ళు ఒక పెద్ద నక్షత్రంను వాళ్ళు చూసి ఆ జ్ఞానులు ఎంతో సంతోషపడి అత్యానంద భరితులై వారు ఆ నక్షత్రంను చూసుకుంటూ వచ్చి వారు ఎవరు అడుగుతున్నారంటే యూదులకు రాజుగా పుట్టినవాడు
మరి ఎక్కడ ఉన్నారు? అది ఎవరిని అడుగుతున్నారా? సామాన్య మనుషులను అడుగుతున్నామా? ఏమి కాదు. వాళ్ళు పోయి హేరోదు రాజుని అడుగుతుంటున్నారు, అయ్యా యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉంటున్నారు అంటే ఆ హేరోదుకి ఎంత పిచ్చి కోపం వచ్చింటుందో, నేనే రాజుగా ఉంటున్నాను, మరి నాకు బదులుగా ఇంకెవరు పుట్టి ఉంటున్నారు అని అంటే ఆ హేరోదుకి ఎంతో భయంకరమైన కోపము మరి వచ్చింది. అయినప్పటికీ వాళ్ళు యూదులకు రాజుగా పుట్టిన వారు ఎక్కడ ఉంటున్నారు ఆ రాజు చెప్పినప్పుడు, అయ్యా నాకు తెలియదు, అయితే మీరు వెళ్ళి కనుక్కొని రండి, నేను కూడా వచ్చి మరి ఆరాధిస్తాను మరి అని చెప్పినట్టుగా మన దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నారు. ఆ జ్ఞానులు వచ్చారు. వాళ్ళ జ్ఞానులు వచ్చేసి ఏం చేస్తున్నారు? వారు సాగిలపడి యేసు బాలునికి వారు కానుకలు సమర్పించుకొని వారు ఆరాధించేట్టుగా మనం చూస్తున్నాం. పిల్లరా గమనించండి, అన్యులు వారు, జ్ఞానులు అంటే యేసుక్రీస్తు ప్రభుని ఎరగైనటువంటి వారు గమనించారు. చరిత్రలో ఇది వరకు జరిగినది వాళ్ళు చూసినారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రము చూసుకొని మరి దాన్ని బట్టి వెతుకుంటూ ఆ బెత్లెహేం నగరానికి వచ్చినప్పుడు వారు హెరోదు రాజు నడుపుతున్నారు. పిల్లరా గమనించండి, వారు అన్యులు అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు రక్షకునిగా గుర్తెరిగి వారు మరి దాన్ని సాగిలపడి అంటే సాగిలపడి వాళ్ళు ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. క్రైస్తవులుగా ఉంటున్నాం, క్రైస్తవ కుటుంబంలో మనం పెరిగినటువంటి వారంగా ఉంటున్నాం. అయితే ప్రభువును గమనపరుస్తున్నావా? యేసుక్రీస్తుని రక్షకునిగా ఎరిగి నీవు మరి ప్రభువును ఆరాధిస్తున్నావా? ఈ జ్ఞానులు వారు అన్యులు అంటే యేసుక్రీస్తు ప్రభుని ఎరుగైనటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించేటువంటి వారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే వారు సాగిలపడి కదా వారు దేవుని ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా గమనించండి, చదవండి ఆ మాట 10 చదవండి. నా నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి వాళ్ళు మరి పూజిస్తూ వారు ఏం తీసుకొచ్చారు? వాళ్ళు మరి కానుకలు సమర్పించి మరి ప్రభుని వారు ఆరాధించేట్టుగా వాళ్ళు చూస్తున్నారు. మొట్టమొదటికి ఏం సమర్పించారు చెప్పండి? బంగారము బంగారమును మరి సామ్రాణి గోళమును వారి కానుకలుగా మరి సమర్పించి వారు ప్రభుని వారు ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లరా ఎందుకంటే మరి వాళ్ళు మరి బంగారము దేనికి సూచన అంటే మరి బంగారము మరి రాజరీకమునకు మరి సూచనగా ఉంటుంది. మరి యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు మరి రాజుగా వాళ్ళు గుర్తించుతున్నారు. బంగారము మరి రాజరీకమునకు మరి గుర్తుగా ఉంటుంది. అయితే వాళ్ళు రాజుగా మరి గుర్తించి వాళ్ళు ప్రభుని మరి ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి ఆ యొక్క మాట 11 వచనం చదవండి. 11 దయచేసి 11 చదవండి. ఇంటిలోకి వచ్చి బంగారమును బోళమును సామ్రాణ్ణి మరి కానుకలుగా మరి వారికి మరి సమర్పించుతున్నారు. అయితే మరి గమనించండి, ఆ నక్షత్రము ఆ ఆకాశంలో ఆ నక్షత్రం వచ్చినప్పుడు ఆ జ్ఞానులు మరి ఎంతగానో వాళ్ళు పరీక్షించినారంట. అప్పట్లో జాన్ కూపర్ అనేటువంటి శాస్త్రవేత్త దాని గురించి చాలా మరి రీసెర్చ్ చేసి ఉంటున్నాడంట. ఎందుకు ఆకాశంలో ఈ నక్షత్రం వచ్చి ఉంటుంది అని చెప్పేసి జాన్ కూపర్ అనేటువంటి శాస్త్రవేత్త, తాను ఖగోళ శాస్త్రవేత్త అయినటువంటి ఆ యొక్క శాస్త్రవేత్త ఈ నక్షత్రం గురించి వారి చరిత్ర గురించి మరి చదివినప్పుడు అయితే ఆ 3 గ్రహాలు బుధుడు, గురుడు, శని గ్రహాలు అంటే మార్స్, జూపిటర్ అండ్ సటర్న్ అనేటువంటి ఈ 3 గ్రహాలు అవి ఒకే లైన్లకు మరి వచ్చినాయంట. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆ 3 గ్రహాలు బుధుడు, గురుడు, శని గ్రహాలు ఆకాశంలో మరి కొన్ని సంవత్సరాల తర్వాత అవి ఒకే దిశలో ఒకే లైన్లో వచ్చినప్పుడు ఆ పెద్ద స్టార్ చుక్క భూమి మీద పగలు రాత్రి ప్రకాశిస్తూ వచ్చిందంట. అంటే ఇది సామాన్యంగా ఎందుకు ప్రవేశించిందంటే ఎవరైనా సరే జ్ఞానులు ఈ లోకంలో పుట్టితే అది వస్తుందని చెప్పేసి ఆ ఖగోళ శాస్త్రజ్ఞుడైనటువంటి జాన్ కూపర్ అనేటువంటి శాస్త్రవేత్త తాను కనుక్కొని నన్ను చరిత్రలో రాసినటువంటి విధానము. అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు సృష్టి కూడా తనకు సాగిలపడి ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కానీ ఈ లోకంలో తాను
మరియమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు తను ప్రసవానికి జన్మించడానికి కొరకు తనకు స్థలం కూడా ఎక్కడ లేకపోయింది. ధర్మసత్రం అంటే పేదవారికి ఇచ్చేటువంటి సత్రము. ఆ పేదవారికి ఇచ్చే సత్రంలో కూడా యేసయ్యకి స్థలం లేకపోయింది పిల్లారా. అయితే పశువుల పాకలో అనగా పశువులు యేసయ్యకి స్థలం ఇచ్చినటువంటిగా ఉంటున్నారు పిల్లారా. సృష్టి, ఈ లోకంలో సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తను సృష్టి ఆరాధించింది. కానీ మానవులుగా సృష్టించినటువంటి ఇక మానవుడు సృష్టికర్తను ఆరాధించలేకపోయి ఉంటారు పిల్లారా. గమనించండి, మన కొరకాయ దరిద్రుడుగా దీనుడుగా ఈ లోకంలో జన్మిస్తే మానవుడు దేవుని యొక్క మాటను అతిక్రమించడం వల్ల పాపాన్ని మనము కొని తెచ్చుకునే వారంగా ఉంటున్నాం. అన్ని విషయంలో తప్పిన వారంగా ఉంటున్నాం. అన్ని విషయంలో మనం జారిపోయిన వారంగా ఉంటున్నాం. ఆదాము ఏదైనా తోటలో ఆదామును తన రూపంలో తను సృజించుకున్నాడు. ఎందుకొరకు? తను ఘనపరచడానికి కొరకాయ, తను మయంపరచడానికి కొరకు. అయితే చివరిగా దేవునికి అవిధేయుడిగా ఆ ఆజ్ఞను అతిక్రమించి తాను దేవుని యొక్క సన్నిధి నుంచి మరి వెలువేయబడి పిల్లారా. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు పశువుల పాకలో జన్మించినాడు. అనగా ఆ పశువులు కూడా యేసుక్రీస్తు ప్రభు ఆతిథ్యాన్ని ఇచ్చింది. కానీ ఇక మానవుడు ఎవరు కూడా అతనికి మరి ఎలాంటి ఎక్కడ స్థలం ఇవ్వలేకపోయింటున్నారు పిల్లారా. ఇక సృష్టి కూడా మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు మరి సృష్టి యేసుక్రీస్తు ప్రభుకి మరి స్వాగతం చెప్పి ఆ యొక్క నక్షత్రం నుంచి ఆ యొక్క నక్షత్రము ఇక భూలోకంలో కిందికి ఇక్కడ మరి భూలోకానికి ప్రకాశంతో మరి ప్రకాశించినట్టుగా మనం చూస్తున్నాం పిల్లారా. ఎందుకంటే మరి ఆ యొక్క 3 జ్ఞానులుగా చరిత్రను చూసినట్టయితే మరి తూర్పు దేశపు జ్ఞానులు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం కదా. ఈ ముగ్గురు జ్ఞానులు మరి గ్రీసు దేశం నుంచి ఒక జ్ఞాని, ఈజిప్ట్ దేశం నుంచి ఒక జ్ఞాని, భారతదేశం నుండి ఒక మరి జ్ఞాని. ఈ 3 జ్ఞానులు ఆ యొక్క నక్షత్రాన్ని చూసి పరిశోధించి యేసు ప్రభుని ఎక్కడైతే పుట్టించున్నాడో ఆ పుట్టినటువంటి ఆ బెత్లెహేము మరి పట్టణానికి చూస్తూ మరి పోయి హేరోదు రాజుని అడిగినట్టుగా మరి చరిత్రను బట్టి మనం చూస్తున్నాం ప్రియులారా. ఎందుకంటే మరి మన కొరకు మరి తాను మరి జన్మించినటువంటి మరి అతని కొరకు ఈ జ్ఞానులు మరి 3 వస్తువులు మరి సమర్పించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి మొదటిగా మరి మొదటి జ్ఞాని మరి బంగారమును మరి సమర్పించుకున్నారు. అయితే అడిగినారంట, అయ్యా జ్ఞాని, బంగారం నువ్వు యేసు ప్రభుకి నువ్వు ఎందుకు మరి సమర్పించుకున్నావంటే మరి బంగారము వాక్యానుసారంగా చూసినట్టయితే మరి బంగారము రాజరీకములకు గుర్తుగా ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు తాను మరి రాజుగా నేను గుర్తించాను, నన్ను రాజులకు రాజుగా ఈ లోకంలో జన్మించున్నాడు, తాను మరి రాజుగా ఉన్నాడు కాబట్టి, రాజరీకంగా ఉన్నాడు కాబట్టి నేను తను రాజుగా గుర్తించాను. అందుకే బంగారమును అతనికి మరి గిఫ్ట్ గా ఇచ్చిస్తున్నాను. ఎందుకంటే దావీదు మహారాజు గారు చెప్తున్నాడు కదా, రాజవైన దేవా నిన్ను ఘనపరచదను. చూడండి 145:1 145:1 కీర్తన 145:1 చదవండి త్వరగా. 145:1 కీర్తన 145:1. రాజవైన నా దేవా నిన్ను ఘనపరచెదను. రాజవైన దేవా నిన్ను ఘనపరచెదను, నిత్యము నిన్ను స్తుతించదని చెప్తున్న పిల్లారా. ఎందుకంటే ఆ జ్ఞాని ప్రపంచంలో మరి పెద్ద జ్ఞాని అయినటువంటి శాస్త్రవేత్త యేసుక్రీస్తు ప్రభుని మరి రాజులకు రాజుగా అధికారము కలిగిన వాడిగా గుర్తించి తనకు మరి బంగారమును మరి అర్పించిన వాడిగా ఉంటున్నాడు. అయితే మరి రెండవది మరి జ్ఞాని సాంబ్రాణిని మరి అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని చెంతకు వచ్చినప్పుడు వట్టిగా రాలేరు వాళ్ళు. జ్ఞానులు అన్యులు దేవుని ఎర్రటి వారు దేవుని ఆరాధనకు వచ్చినప్పుడు వారు వట్టి చేతులను కాకుండా వారు బంగారము సాంబ్రాన్ని బోళంతో వచ్చుతున్నారు. బంగారము రాజరికములకు గుర్తుగా యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజుగా ఈ లోకానికి రాబోతున్నాడు అనేటువంటి ఆ ఉద్దేశంతో మొదటి జ్ఞాని ఏమిచ్చాడు? బంగారం సమర్పించుతున్నాడు. చూడండి మరి రెండవ జ్ఞాని ఏం చేస్తున్నాడంటే, రెండవ జ్ఞాని మరి సాంబ్రాణిని మరి అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ సాంబ్రాణి అడవిలో దొరుకుతూ ఉంటుంది. అడవిలో చిన్న చెట్టుగా ఉంటుంది. ఆ చెట్టుకి కాట్లు పెడుతూ పోయినప్పుడు కొన్ని 15 నెలల రోజుల తర్వాత అందులో నుంచి జిగురు పదార్థం లాంటిది వస్తుంటుంది సాంబ్రాణి. ఎందుకంటే అంత ఈజీగా బయట దొరకదు. అది బయటికి రావాలంటే అది కాట్లు పెట్టుకుంటా పోతాడు ఆ తోటమాలి.
కాట్లు పెట్టుకొని పోయిన తర్వాత వారం 10 రోజులకైనా చిన్న చిన్న జిగురు వస్తుంటుంది అన్నమాట. గంధం అది గమ్ అంటాం కదా, ఆ గమ్ రూపంలో ఉంటుంది అనమాట. అయితే ఆ సాంబ్రాణిని తీసుకొచ్చేసి మరి దేవుణ్ణి ఆరాధించడానికి కొరకు మరి వాడేటువంటి వారు పూర్వ దినాల్లో ధర్మశాస్త్ర ప్రకారంగా చూసినట్టయితే, పాత నిబంధన గ్రంథం చూసినట్టయితే మరి ఆ సాంబ్రాణిని మరి పూజకు వాడతారు. హైందవులు కూడా చూసినట్టయితే ఆ సాంబ్రాణిని పూజ చేసేటప్పుడు నిప్పుల పైన వేసి మరి పూజ చేసినట్టు వారుగా ఉంటున్నారు పిల్లరా. ఎందుకంటే రెండవ జ్ఞాని ఆ సాంబ్రాణిని ఎందుకు సమర్పించినాడంటే మరి ఆ రెండవ జ్ఞాని చెప్తున్నాడు, ఈయన ఆరాధనలకు యోగ్యుడిగా ఉంటున్నాడు, ఈయన ఒక్కడే మరి సృష్టికర్తగా ఉంటున్నాడు కాబట్టి ఈయనలో మరి ఈయన ఆరాధించడానికి యోగ్యుడిగా ఉంటున్నాడు కాబట్టి నేను ఇతనికి సాంబ్రాణిని మరి అర్పించినాడని చెప్తుంటాడు. పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువారు ఒకడే మరి దేవుడిగా ఉంటున్నాడు. ఆయన ఈ లోకానికి తాను మరి ఆరాధనలకు యోగ్యుడిగా వచ్చి ఉంటున్నాడు. చూడండి మరి రోమ సువార్త రోమ 9:5 రోమ పత్రిక 9:5 చూడండి. రోమ 9:5 రోమ 9:5 రోమ 9:5 రోమన్స్ 9:5 పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రుడై ఉన్నాడు. చూడండి, ఆ జ్ఞానులు చెప్పినటువంటి మాటలు కూడా దేవుని యొక్క వాక్యములో లిఖించబడి ఉంటున్నాయి. అందుకే తాను నిరంతరము స్తోత్రారుడై ఉంటున్నాడు. సర్వాధికారము కలిగినటువంటి వాడిగా ఉండి తాను ఆరాధనలకు మరి యోగ్యుడిగా ఉంటున్నాడు. పిల్లారా, ఈ ఆరాధనలకు యోగ్యుడిగా ఉన్నటువంటి ఈ సర్వాధికారిని దేవుడు నీకు నాకు దేవుడిగా ఉంటున్నాడా? నీ హృదయంలో తను రక్షకుడిగా ఉన్నట్టయితే తాను నీ జీవితంలో సర్వాధికారుడిగా ఉంటున్నాడా? అన్ని లేనటువంటి వారు గమనించినారు, ఈయన రాజులకు రాజు అని గుర్తించినారు. రెండవదిగా ఆరాధనలకు మరి యోగ్యుడు. బంగారము ఏం చూసినాం, రాజరికమును గుర్తు, మరి సామ్రాణి మరి ఇక ఆరాధించడానికి మరి గుర్తుగా ఉంటున్నది. అందుకే మరి చాలా మంది ఇక సృష్టిని ఆరాధిస్తున్నటువంటి వారుగానే ఉంటున్నారు ఎక్కడ చూసినప్పటికీ కదండి. మన ఇండియాలో, భారతదేశంలో చూసినట్టయితే మరి పిచ్చిగా మరి సృష్టికర్త అయినటువంటి సృష్టికర్తని వదిలిపెట్టేసి సృష్టిని ఆరాధిస్తుంటున్నారు. చెట్టుకు, పుట్టుకు, మరి బట్టకు కదా, దేనికి పడితే దానికి ఆరాధిస్తున్నట్టు వారుగా ఉంటున్నారు. ఈ జ్ఞాని అయితే అయ్యా యేసు ప్రభు ఆయన నీ పూజకు అర్హుడుగా ఉంటున్నాడు. ఈయనొక్కడే మరి నిజమైనటువంటి మరి దేవుడిగా ఉంటున్నాడు. ఈయనొక్కడే ఆరాధనకు మరి యోగ్యుడిగా ఉంటున్నాడని చెప్పేసి మరి తాను గుర్తింటున్నాడు. చూడండి, 1 యోహాను 5:20 కూడా చూస్తూ ఉంటుంటే మరి నిజమైన దేవుడిగా మనం చూస్తున్నాం. 1 యోహాను 5:20 1 John 5:20 1 John 5:20 1 John 5:20 1 John 5:20 చదవండి. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవాలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఉన్న వారమై సత్యవంతుని అంటున్నాము. అయితే ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చూడండి, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చూడండి, అన్యుడైనటువంటి ఈ జ్ఞాని తాను మరి ఆ శాస్త్రవేత్తనుడు యేసుక్రీస్తు ప్రభుని గురించి తను కనుగొన్నాడు. నిజమైనటువంటి దేవుడు స్తుతి స్తోత్రములకు ఆయన ఒక్కడే మరి అర్హుడుగా ఉంటున్నాడు, పూజ నీయుడిగా ఉంటున్నాడు. అందుకొరకు తాను ఈ లోకములో జన్మించినాడని చెప్పేసి ఆ జ్ఞాని కనుక్కున్నాడు. మరి మొదటి జ్ఞానం ఏం చూసుకున్నాం, బంగారమును యేసు ప్రభువునికి సమర్పించుకున్నాడు. బంగారం దేనికి గుర్తు? రాజరికమునకు గుర్తు. రాజులకు రాజుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినాడని చెప్పేసి ఆ శాస్త్రజ్ఞులు దృఢపరిచిస్తున్నారు. రెండవదిగా సాంబ్రాణి. ఈ సాంబ్రాణి ఆరాధనలకు, దేవుణ్ణి ఆరాధించడానికి వాడేటువంటి వారిగా ఉంటున్నారు. అయితే ఈ రెండవ జ్ఞాని నిజంగా మరి యేసుక్రీస్తు ప్రభు ఈయన ఒక్కడే ఆరాధనలకు యోగ్యుడని గుర్తించి ఆ జ్ఞాని యేసు ప్రభుకి మరి ఆ సాంబ్రాణిని అర్పించినట్టుగా ఉంటున్నాం. మరి మూడవదిగా మిగిలింది మూడవ జ్ఞాని యేసుక్రీస్తు ప్రభుకి బోలమును సమర్పించి సాగిలపడి ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, అంటే మరి ఈ యొక్క బోలము మరి ఔషధ
గుణ లక్షణము కలిగిన చెట్టుగా మనము చూస్తున్నాం. చరిత్రను బట్టి ఆ యొక్క ఖగోళ శాస్త్రాన్ని బట్టి మనం చూసినట్టయితే మరి బోళము మరి ఔషధ లక్షణములు కలిగినటువంటి మరి చెట్టుగా ఉంటుంది. అంటే యేసు ప్రభుకు మరి యొక్క లక్షణము జ్ఞాని, మూడవ జ్ఞాని చెప్తున్నాడంటే ఏక ఔషధ లక్షణము కలిగిన చెట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడుగా నేను గుర్తించినాను అని చెప్పి బోళమును సమర్పించి మరి దేవుని గణపరిచినట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా. ఎందుకంటే ఎక్కువ మనం చూసుకోవడానికి సమయం లేదు. అయితే మరి బోళము ఇశ్రాయేలీక ప్రజలు ఐగుప్తు దేశం నుండి, షార్ట్గా చెప్తున్నాను సమయం కారణాన్ని బట్టి, ఇశ్రాయేలీక ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వారు కానానికి ప్రవేశించినటువంటి దినాల్లో ఎర్ర సముద్రము దాటి అక్కడ మారా అనేటువంటి స్థలంలో వాళ్ళు ఆగిపోయించినారు. అక్కడ ఆగిపోయినప్పుడు ఇశ్రాయేలీక ప్రజలు మోషేపై సణుగులు గొనుగుతూ, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, మాకు దాహం అవుతుంటుంది, మాకు నీళ్లు లేవు అని చెప్పేసి మోషేను అడిగినప్పుడు మోషే దేవుని దగ్గర అవుతున్నాడు, ప్రభువా నేనేం చేయాలి, ఈ ప్రజలకు దాహము తీర్చవయ్యా అని చెప్పినప్పుడు చూడండి నిర్గమకాండము 14:21, ఎక్సోడస్ చాప్టర్ 15:21, చాప్టర్ 15:25, ఎక్సోడస్ 15:25, ఎక్సోడస్ 15:25. అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురమాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధి నిర్ణయించి అక్కడ వారిని రక్షించి మీ దేవుడైన యెహోవాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టడం. 24 గమనించండి. ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సణుకనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అతడు యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. చూడండి, మోషే దేవుని యొక్క సన్నిధిలో వెళ్ళి మరి దేవుని అడుగుతుంటున్నాడు, ప్రభువా ఈ ఇశ్రాయేలీక ప్రజలకు వాళ్ళు మరి అరణ్యంలో ఉంటున్నారు. అయితే అరణ్యంలో ఒక స్థలం కనిపించింది, మారా అనేటువంటి స్థలం. చెప్పండి, మారా అంటే చేదు, బిటర్. మారా అంటే మరి చేదు. అయితే అరణ్యంలో లేక ఒక దగ్గర దాహం అయితే నీళ్లు దొరికించినాయి. అయితే అక్కడ అవి చేదు నీళ్లు. ఆ చేదులు అది ఉన్న ఒకటే లేకున్నా ఒకటే. అయితే ఇక మోషే, ప్రభువా వీళ్ళకి నేను దాహం తీర్చాలంటే నేను ఏం చేయాలని చెప్పేసి మరి మోషే యెహోవాను అడిగినప్పుడు మరి యెహోవా మరి మోషేకు ఒక చెట్టు చూపించాడు. చదవండి, అది చదవండి. వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి ఆ కట్టడను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా. చాలు చూడండి, మరి యెహోవా దేవునికి మోషేకు అరణ్యంలో చూపించినటువంటి చెట్టు, ఆ చెట్టు ముక్క తీసుకొని ఆ యొక్క మరి నీళ్ళలో వేసినప్పుడు అదంతా మధురమైనటువంటి నీళ్ళగా అయిపోతున్నారు. అది ఏ చెట్టు చెప్పండి, ఏ చెట్టు? సిస్టర్స్ బ్రదర్స్ ఇంకా అర్థం కాలేదు. ఏం చెట్టు అది? బోలము. ఆ యొక్క బోలం అనేటువంటి చెట్టు కొమ్మని అక్కడ వేసినాడు. ఎందుకంటే నేను స్వస్థపరిచేటువంటి యెహోవా దేవుని అంట. చూడండి, 2 మాత్రం చదవండి, కింది భాగం చదవండి. 25 కింది భాగం, 26 కింది భాగం, 25. దేవుడైన యెహోవాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను. నిన్ను స్వస్థపరచే యెహోవాను నేనే. నిన్ను స్వస్థపరిచే యెహోవా దేవుడు నేనే. గమనించండి పిల్లారా, స్వస్థపరిచే యెహోవా దేవుడు అంటే దేని కొరకు వచ్చింది? దీని కొద్దిగా ముందు వచనం చదివితే మనకి అర్థమవుతుంటుంది. యెహోవా దేవుడు అని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే వాళ్ళు అరణ్యంలో ఉంటున్నారు. అరణ్యంలో వారికి నీళ్ళు తాగడానికి మరి ఎక్కడ లేనటువంటి ఆ స్థలంలో మారా అనేటువంటి ఆ చేదు నీళ్ళ దగ్గర ఉన్నప్పుడు మరి మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు, అయ్యా నీకు చూపిస్తున్నాను ఆ బోలం అనేటువంటి చెట్టు, స్వస్థపరిచేటువంటి చెట్టు ఆయనే. అందుకే ఆ విషయం చెప్తున్నాడు, నా మాటను శ్రద్ధగా విన ఎడల ఐగుప్తులో కలిగినటువంటి ఏ రోగం నుంచి నిన్ను తాకుండా నేను విడిపిస్తానని చెప్పేసి మరి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ 3 జ్ఞానులు కూడా వారు ఆ రీతిగా మరి దేవుని యొక్క లక్షణాలను వారు కనుగొంటున్నారు పిల్లరా. ఎందుకంటే మనమైతే మన తరములు అయితే యేసుక్రీస్తు ప్రభువారు 33 సంవత్సరములు ఈ లోకంలో జీవించి మూగవారికి మాటలు ఇచ్చి, కుంటి వాళ్ళకు కాళ్ళు ఇచ్చినాడు, గుడ్డి వాళ్ళకు చూపించినాడు. అది చూసి కూడా మనము చెప్పండి మార్తలేం. అది చూసి కూడా మన జీవితంలో మార్పు రావడం లేదు. అయితే ఈ 3 జ్ఞానులు అన్యులు, యేసు అంటే తెలియదు కానీ
యేసు క్రీస్తు ప్రభు పుట్టుకని వాళ్ళు గుర్తెరిగి వారు ముందుగానే వాళ్ళు మరి సాగిలపడి మరి దేవుని ఆరాధించినట్టు వారుగా ఉంటున్నారు పిల్లరా. ఎందుకంటే మరి యేసు క్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు మరి ఈ లోకంలో మరి 33 సంవత్సరాలు జన్మించి నీ కొరకు నా కొరకు కట్టకడుపుగా కల్వరిశిలలో మరి ప్రాణం అర్పించున్నాడు. ఎందుకొరకు? నిన్ను స్వస్థపరచడానికి కొరకాయి, నిన్ను బాగు చేయడానికి కొరకాయి, రోత కలిగిన నీ హృదయం కడగడానికి కొరకాయి. మరి నరుని యొక్క హృదయము చెడ్డదని చెప్పేసి ప్రభు గమనించినడంట పిల్లరా. ఎందుకంటే నిన్ను స్వస్థపరచ కొరకాయి తాను ఈ లోకంలో జన్మించున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం వస్తున్నటువంటి సమస్త జిల్లారా పేరు నా దగ్గర రండి, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నీ హృదయం బాగు చేస్తాను. ఎందుకంటే 3 జ్ఞానులు యేసయ్యకు కానుకలుగా ఇచ్చిన్నారు. ఇంకా నువ్వు క్రిస్మస్ రోజు యేసయ్యకు నీ హృదయం ఇవ్వకపోతే ప్రభుకు కానుకగా నీ హృదయం ఇస్తావా? ప్రభు అంటున్నాడు, నీ హృదయం నాకు ఇవ్వు, మురికి హృదయం నాకు ఇవ్వు, నేను నిన్ను స్వస్థపరుస్తాను. ఆ 3 జ్ఞానులు ప్రభు కానుకలుగా ఇచ్చిస్తున్నారు. ఈ రోజు నువ్వు ప్రభుకి ఏమి ఇస్తున్నావు? ప్రభు అంటున్నాడు, నాకు ప్రేమ నీ హృదయము నాకిమ్ము. మనం పరీక్షించుకుందాం. ఇటు వాక్య పెరుగులో నిజమైన క్రైస్తవులుగా, నిజమైన క్రిస్మస్ గా ప్రభుని ఆరాధిస్తున్నావా? ఆ జ్ఞానులు నిజముగా సర్వాధికారి అని, పూజనీయుడు అని చెప్పేసి, స్వస్థపరిచే దేవుడు అని చెప్పేసి వాళ్ళు ఆరాధిస్తున్నారు. నువ్వు ఏ రీతిగా ఆరాధిస్తున్నావు? ఇంకా పాప హృదయంతోనే, ఇంకా అదే రీతిగా మనం ఉంటున్నట్టయితే ప్రభు ఈరోజు నన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రభుని మనము నిజముగా ఆయన నిజమైన దేవుడిగా మనం గుర్తించి ప్రభుని మనం గణపరుస్తున్నామా? దయచేసి వాక్యకుల్లో మనం పరీక్షించుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. రండి, తలలు వంచండి మోకాలపై. ప్రభు మనము మన హృదయంలో మనం పరీక్షించుకుందాం. దయచేసి ఎవరు కూడా లేచిపోకూడదు. దయచేసి ప్రభు మనతో మాట్లాడుతూ వస్తుంటున్నారు. దయచేసి ఎవరు కూడా లేచిపోకూడదు. దయచేసి అందరూ కళ్ళు మూసుకురండి. దయచేసి కళ్ళు మూసుకురండి. మన హృదయంలో మనం ప్రార్థన చేసుకుంటూ మాత్రమే కాదు, ఆరాధనలకు పాత్రుడే కాదు, ఆయన స్వస్థపరచేటువంటి దేవుడుగా మరి ఈ లోకంలో వచ్చినాడు. శిలువలో కార్చినటువంటి పరిశుద్ధమైన రక్తం ద్వారా నిన్ను నన్ను స్వస్థపరచడానికి తాను సిద్ధంగా ఉంటున్నాడు. ఈరోజు నీ హృదయము ప్రభుడు అడుగుతున్నాడు. ప్రభుకి నీ హృదయం ఇస్తావా? నీ కొరకు నేను సమస్తం చేసి ఉంటున్నాను. పశువుల పాకులు నీ కొరకు జన్మించున్నాడు. ఎందుకంటే నిన్ను స్వస్థపరచడానికి కొరకై. ఆ మురికి హృదయం నాకు ఇస్తావా? ప్రభు నేను అడుగుతుంటున్నాడు. పిల్లారా, 33 సంవత్సరాలు ఈ లోకం నీ కొరకై తాను జన్మించి చిట్టు చివరి నీ కొరకై ప్రాణం ఇచ్చి తాను మరి కల్వరిశిలలో తాను మరణించి 3వ దినం నీ కొరకై తను లేచి ఉంటున్నాడు. పిల్లారా, దయచేసి ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభుని ఈరోజు నా హృదయంలో నా రక్షకుడిగా నేను స్వీకరిస్తాను, నా రాజుగా నేను స్వీకరిస్తాను అని ఎవరైనా సరే ఉన్నట్టయితే మీ చేతి చూపించినట్టయితే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఖాళీగా వెళ్ళకూడదు, నీ హృదయం కఠినం చేసుకోకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఏ భేదం లేదు, అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపంలో జీతం మరణము, ఇప్పుడు యేసుక్రీస్తు నందది నిత్య జీవంగా ఉంటుంది. సోదరుడా, మరి ఒక క్రిస్మస్ దినం నీకు రాకపోవచ్చు, నువ్వు ఖాళీగా వెళ్ళకు. యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించు. అప్పుడు నీవు నీ ఇంటి వాళ్ళు రక్షించబడతారు. ఎవరైనా సరే నా కొరకు ప్రార్థించండి అయ్యా అని ఎవరైనా చెప్తాడు, దయచేసి మీ చేతిలో చూపించండి, మీ కొరకు ప్రార్థిస్తాను. సిగ్గుపడవద్దు, దయచేసి మీ చేతిలో చూపించండి, మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఎంతో గంభీరమైన సమయం, ప్రభు నీతో మాట్లాడుతుంటున్నాడు. దయచేసి మీ చేతి చూపించండి. దయచేసి చేతులు విధించండి. దయచేసి మీరు నాతో కూడా ఒక చిన్న ప్రార్థన చేయండి. ఎవరైతే చేతులు తీర్చున్నారో, యేసుక్రీస్తు ప్రభువా, దయచేసి పలకండి. యేసుక్రీస్తు ప్రభువా, నా హృదయంకి రా, నా హృదయం మీరు జన్మించండి. నాకు రక్షకుడుగాను, నాకు రాజుగాను, ప్రభువా నువ్వు నిజమైన దేవుడుగాను, స్వస్థపరిచేటువంటి దేవుడుగాను అయ్యా నేను నమ్ముతుంటున్నాను. నా పాపములని కడిగివేయండి, నీ రక్తంలో శుద్ధిపరచు. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ చిన్న ప్రార్థన మీరు ప్రతిదినం చేసుకునండి.
ప్రభువు మీ ఆకలి తీర్చును గాక. ప్రార్థన చేసుకుందాం.